ఈ వీడియోలో నేను 2 యూజ్‌ఫుల్ టాపిక్స్ అనేవి మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ప్రెజెంట్ అయితే నా దగ్గర మైక్ లేదు. సో, మీకు ఏసీ సౌండ్ అనేది ఇక్కడ క్లమ్జీగా వినిపియచ్చు. వీడియోలో రికార్డ్ అవ్వచ్చు. సో, నెక్స్ట్ టైమ్ ఐ విల్ ట్రై టు యూజ్ మై మైక్. ఓకే. సో, ప్రెజెంట్ ఈ వీడియోకైతే మైక్ యూజ్ చేయట్ల. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ టేక్ నెంబర్ 100 గైస్. ఎలా పాసిబుల్ అవుతుంది? కానీ ఒక యూట్యూబర్గా ఈ సిటీ మనకు అర్థం కాదు కాబట్టి ఎలా అయినా యూట్యూబ్ వీడియో అప్లోడ్ చేయాలని హ్యాండ్తో ఇలా పట్టుకొని ఇలా ఇలా షేక్ చేసి వీడియో చేస్తుంది సృజిత. వీడియో చేద్దామని కూర్చున్నా పవర్ పోతూ వస్తుంది. హాయ్ అండి అందరికీ, నా పేరు సృజిత. మీరు చూస్తున్నారు సృజి షైనీ టాక్స్ యూట్యూబ్ ఛానల్. హోప్ యూ ఆల్ డూయింగ్ వెల్. అండ్ నా సబ్స్క్రైబర్స్ అందరికీ అడ్వాన్స్. సో నేను కొత్త మొబైల్ కొని 8 months అవుతుంది, కానీ వీడియోస్ 8 కూడా తీసుండను. సో నా బ్రో ఛాలెంజ్ చేస్తున్నారనమాట. నేను మొబైల్ కొనక ముందు ఏం చెప్పానంటే 50K మొబైల్ని ఆ ప్రైస్ అంతా నేను యూట్యూబ్ ద్వారా ఏం చేస్తాను అని చెప్పి సో హాయ్ అండి అందరికీ, నా పేరు సృజిత. మీరు చూస్తున్నారు సృజి షైనీ టాక్స్ యూట్యూబ్ ఛానల్. హోప్ యూ ఆల్ డూయింగ్ వెల్. ఈరోజు మన వీడియోలో నేను ఒక ఇంపార్టెంట్ అనుకోవచ్చు, ఒక యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ని మీ అందరితో నా పాయింట్ ఆఫ్ వ్యూని షేర్ చేసుకుంటాను మన యూట్యూబ్ ఛానల్ ద్వారా. యాజ్ ఆఫ్ నౌ నా దగ్గర ఏమంటారు యూట్యూబ్ స్టాండ్ అనేది లేదు, అండ్ మైక్ కూడా ప్రెజెంట్ లేదు. సో అవి రెండు లేవు కాబట్టి మన వీడియోలో ఇలా షేక్ అవ్వచ్చు అప్పుడప్పుడు. అండ్ మైక్ కూడా లేదు కాబట్టి నా వాయిస్ కొంచెం బ్రాడ్గా అనిపించకపోవచ్చు. బట్ ఎంత వీలుంటే అంత కొంచెం లౌడ్గా మాట్లాడడానికి ట్రై చేస్తాను. ఓకేనా? సో ఇలా కూర్చొని వీడియో మాట్లాడి చాలా మంత్సే అయిపోయింది. పర్సనల్ లైఫ్లో, ప్రొఫెషనల్ లైఫ్లో బిజీగా ఉండి వీడియోస్ అనేది చేయలేదు. బట్ ఎప్పుడో ఒకప్పుడు చేయడానికి ట్రై చేస్తాను, బికాజ్ మానిటేషన్ అనేది డిజేబుల్ అయిపోతుందని చెప్పి డే బిఫోర్ ఎస్టర్డే కూడా నాకు వేరే సిస్టర్ చెప్పారు. సో తన ఛానల్ మానిటేషన్ పోయిందనమాట. సో ఐ డోంట్ వాంట్ రిస్క్ మై ఛానల్. మనం ఎంతో హార్డ్ వర్క్ చేస్తే మానిటేషన్ స్టేజ్కి వచ్చి ఫస్ట్ పేమెంట్ తీసుకొని ఇంత స్టేజ్కి మనం వచ్చుంటాం కదా. అండ్ ఇంకోటి ఏంటి అంటే తమ్నైల్లో పెట్టిన టాపిక్స్కి వచ్చేద్దాం. ఓకేనా? డిలే చేయను. సో ఫస్ట్ థింగ్, సే నో టు బెట్టింగ్ యాడ్స్. ప్రెజెంట్ ఇది మీ ట్రెండింగ్ టాపిక్ అని తీసుకొని ఉంది సృజి అనుకోవచ్చు, బట్ నో, మీరు అలా అనుకుంటే తప్పే. యాక్చువల్గా ఏం జరిగిందంటే 2 months బిఫోర్, ఐ థింక్ ఫెబ్లో ఆర్ మార్చ్ స్టార్టింగ్లో నాకు తెలిసిన ఫ్రెండ్ కజిన్ కూడా నాకు తెలుసు, ఆ అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ సైడ్ అనేది ఒక ఇష్యూ అనేది జరిగిందనమాట. సో దే ఆర్ సాఫ్ట్వేర్ జాబ్ హోల్డర్స్ ఆల్సో ఓటీవైజ్. ఓకే. సో ఏం చేశారంటే మనకి ఒక యాప్లో ఒక బిగ్ అమౌంట్ని ఇన్వెస్ట్ చేసి ఇంట్రెస్ట్ వస్తుంది ఆర్ సంథింగ్ ట్రేడింగ్ సంథింగ్ పర్టికులర్ పీపుల్, సర్టెన్ పీపుల్ ఇన్ఫ్లుయెన్స్ చేయడం వలన వాళ్ళు చాలా పెద్ద అమౌంట్ని లాస్ అయ్యారు. సో ఆ పర్టికులర్ ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ని నేను నా ద్వారా షేర్ చేయట్లేదు, బికాజ్ ఎవ్రీవన్ నీడ్స్ ప్రైవసీ రైట్. సో ఐ డోంట్ వాంట్ షేర్ ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్, బట్ ఒక సినారియో లాగా చెప్తాను. ఓకేనా? ఒక ఎగ్జాంపుల్గా చెప్తాను. ఓకే. ఒక అమౌంట్ ఉంది, ఒక 50 lakhs అనుకోండి. సో అదంతా ఒక యాప్లో ఇన్వెస్ట్ చేసి నీకు 50 lakhsకి ఒక 10 lakhs ఇంట్రెస్ట్ వస్తుంది అని అనుకోండి. ఒక 1 monthకో 15 daysకో ఎనీ డేస్కో అది నమ్మి ఇన్వెస్ట్ చేసి, సో ఆ మనీ అంతా స్ట్రక్ అయిపోయి అగైన్ లాస్ట్కి ఒక 90,000 అనేది అటాకర్స్ నుంచి కాపాడగలిగారు అనమాట. ఐ మీన్ సేవ్ చేయగలిగారు మనీ లాస్ అయిన ఫ్యామిలీ. సో ఇలాంటివి బెట్టింగ్ యాప్స్ కూడా ఇంతే. గేమ్ ఆడతాము, మనం పెడతాము అండ్ దాంట్లో ఇన్వాల్వ్ అయిపోతాము. నాకు ఫ్రెండ్స్ ఆఫ్ ఫ్రెండ్స్లోనే చాలామంది 1 lakh పైన పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. సో ఇవన్నీ అందరూ దూరంగా ఉండండి. అండ్ ఏ హ్యాబిట్ కూడా ఎప్పుడైనా, నాట్ ఓన్లీ బెట్టింగ్ ఆర్ ఎనీ అదర్ హ్యాబిట్, కంట్రోల్లో మనం ఉండకూడదు. మన కంట్రోల్లో మన హ్యాబిట్స్ ఉండాలి. ఓకే. నేను అదే నమ్ముతాను, నా క్లోజ్ ఉన్న వాళ్ళకు కూడా అదే చెప్తాను. అండ్ ఇప్పుడు సబ్స్క్రైబర్స్కి కూడా అదే చెప్తున్నా. ఏదైనా మనం అనుకుంటే మన కంట్రోల్లో ఉండాలి ఒక హ్యాబిట్. అది మన ఫైనాన్షియల్ స్టేటస్ని కావచ్చు, మన మెంటల్ స్ట్రెంగ్త్ని డిస్టర్బ్ చేస్తుంది అని కావచ్చు, అవన్నీ అండర్ మన కంట్రోల్లో ఉండాలి. ఓకే.
అండ్ ఎవరు ఇలా ఇన్వెస్ట్ చేసి లూజ్ చేసుకోవద్దు. అండ్ మీకు తెలుసు నేను 5 ఇయర్స్ నుంచి యూట్యూబ్లో ఉంటున్నా కూడా బ్యాక్ ఎండ్ నాకు ఎన్నో గేమ్ అప్లికేషన్స్ ప్రమోషన్స్ వచ్చాయి. అవన్నీ ప్రూఫ్స్తో సహా మనం మెయిల్స్ పెడదామంటే నా మెయిల్ స్టోరేజ్ అనేది ఫుల్ అయిపోయి నేను మెయిల్స్ అన్నీ డిలీట్ చేయడం జరిగింది. సో దట్ ఆల్ ఓల్డ్ మెయిల్స్ కొలాబరేషన్ ఛాన్సెస్ అన్నీ ప్రూఫ్స్తో సహా షేర్ చేయడానికి పాసిబుల్ అవ్వలేదన్నమాట. బట్ ఆ గేమ్స్ వాళ్ళు ఆఫర్ చేసే ప్రైస్ మిడిల్ క్లాస్ మెంటాలిటీస్కి ఈజీగా అట్రాక్ట్ అయ్యేలాగా ఉంటాయి. బట్ అవి ప్రమోట్ చేసినా కానీ ఎంకరేజ్ చేయొద్దు. ఆ వీడియోస్ అన్నీ రిపోర్ట్ చేయండి. అండ్ ఎవరు బెట్టింగ్ జోలికి పోవద్దు. ఓకే. అండ్ ఈ బెట్టింగ్కి అండ్ స్టాక్ మార్కెట్కి ఇంటర్లింక్ చేస్తున్నారు. మార్కెట్ ఈజ్ డిఫరెంట్. సో దాంట్లో నాలెడ్జ్ తెచ్చుకొని మార్కెట్లోకి ఎంటర్ అవ్వాలి. అది కూడా లాంగ్ టర్మ్కి. ఓకే, నాట్ లైక్ బెట్టింగ్. ఓకే. అండ్ సెకండ్ టాపిక్ వచ్చేసి సమ్మర్ కదా. సో పెట్స్ అన్నీ వాటికి చాలా ఆకలి ఉంటుంది. మనకు ఆకలేస్తే అమ్మ అన్నం పెట్టు అంటాం. బట్ పెట్స్కి ఆకలేస్తే అవి అడగలేవు కదా. సో ఇన్నోసెంట్ క్రియేచర్స్ ఈ ఎర్త్ మీద చాలానే ఉన్నాయి. ఒక్క నిమిషం వస్తా 5 minutes. ఎనిమల్స్ చాలానే ఉన్నాయి. సో వాటికి కూడా ఫుడ్ పెట్టండి. అండ్ మన హోమ్ అప్స్టైర్స్లో కావచ్చు అండ్ బయట కావచ్చు వాటర్ అనేది చిన్న బౌల్స్లో పెట్టండి. అండ్ స్టీల్ బౌల్స్లో పెట్టండి. బికాజ్ ఏమన్నా మనం ప్లాస్టిక్వి పెట్టిన వెండకి ఎండిపోయి మళ్ళీ అవి కింద పడి మళ్ళీ ఇవన్నీ కాకుండా స్టీల్ బౌల్స్లో వాటర్ అనేది పెట్స్కి పెట్టండి. అండ్ మేము ఎప్పటి నుంచో చేస్తామన్నమాట. అది నాకు 2017 నుంచి మెమరీస్ కొన్ని ఉన్నాయి. బట్ ఇది న్యూ మొబైల్ కదా. సో ఓల్డ్ స్టోరేజ్ మెమరీస్ అన్నీ నాకు పెన్ డ్రైవ్లో ఉంటాయి. సో పెట్స్ అనేవి కాపాడండి. ఇన్నోసెంట్ క్రియేచర్స్ కదా. డాగ్ కూడా క్యూట్గా చూస్తుంటాయి మా స్ట్రీట్ డాగ్స్ అయితే. నేను వీలుంటే పక్కన యాడ్ చేస్తాను వీడియో ఎడిట్ చేసేటప్పుడు. అండ్ పిల్లులు కూడా అనమాట. రీసెంట్గా 3 months మా ఇంటికి ఒక పిల్లి వచ్చేది. సో రోజు దానికి ఫుడ్ అండ్ పెరుగు పాలు ఇలా పెట్టేవాళ్ళం ఏది పాసిబుల్ ఉంటే అది. బట్ సడన్లీ అది ఎవరో తీసుకెళ్ళిపోయారు. అండ్ చాలా మిస్ అయ్యాను అనమాట. హాస్టల్లో ఉన్నా కానీ ఇంట్లో పిల్ల ఎలా ఉంది అని అడిగేదాన్ని. అది జస్ట్ ఆకలైనప్పుడే వస్తుంది మన ఇంట్లోకి. అండ్ దాని మెమరీస్ కూడా ఉన్నాయి. వీలుంటే యాడ్ చేస్తా. అండ్ ఇంకో టాపిక్ ఏంటంటే అందరూ హెయిర్ కట్ అని చెప్పి కామెంట్స్ చేస్తూ ఉంటారు. ఇంత క్యూట్ లాంగ్ హెయిర్ ఉంటే షార్ట్ హెయిర్ అని చెప్పి కట్ చేయమని అదే మా ఆనందం. సో ప్రెజెంట్ నేను ఆల్మోస్ట్ 3 times అనేది నా హెయిర్ కట్ చేశాను. ఓల్డ్ వీడియోస్ ఉన్నాయి. అండ్ స్టిల్ పీపుల్ ఆస్కింగ్ మీ టు కట్ మై హెయిర్. అయ్యా సో నేనైతే కట్ చేయను గైస్. అండ్ నాకు ప్రెజెంట్ ఇంట్రెస్ట్ లేదు. నాకంటూ ఒక చిన్న విష్ ఉంది. అది నెరవేరిన తర్వాతే మనం హెయిర్ కట్ చేద్దాం అన్నమాట. ఓకే, షార్ట్ హెయిర్ కట్. అండ్ డొనేట్ చేస్తాను ఈసారి కూడా. ప్రెజెంట్ అయితే చాలానే హెయిర్ లాంగ్ ఉంది. వీలుంటే పక్కన రీసెంట్ పిక్ ఉగాదికి దిగింది నేను యాడ్ చేస్తాను. సో నేను షార్ట్ హెయిర్ని ఎంజాయ్ చేస్తున్నాను, లాంగ్ హెయిర్ని ఎంజాయ్ చేస్తున్నా. అందరికీ దొరకదనమాట ఈ ఛాన్స్. ఎక్కడో ఇంతమందికే అమ్మాయిలకి దొరుకుతుంది షార్ట్ హెయిర్ కట్, లాంగ్ హెయిర్ కట్. ఇన్ని టైమ్స్ మనం ఫీల్ అయ్యే ఛాన్స్. దిస్ ఈజ్ 4th time నాకు లాంగ్ హెయిర్ రావడం. థ్యాంక్స్ టు మై గాడ్. ఓకే, హెయిర్ కట్ గురించి ఆలోచిస్తాను. బట్ నేను హెయిర్ కట్ అనేది క్యాన్సర్ పేషెంట్స్కే మళ్ళీ 2nd time డొనేట్ చేయాలనుకుంటున్నా. బట్ నాట్ నౌ. ఓకే, అది ఇయర్ పట్టచ్చు, ఎన్ని months అన్నా పట్టచ్చు. ఓకే, సో దట్స్ ఇట్. ఈ వాయిస్ ఓవర్ ఎలా వచ్చి ఉంటుందో తెలీదు. కొంచెం స్లోగా మాట్లాడా. సో అది ఫ్రెండ్స్. వీలుంటే పాసిబుల్ అయినప్పుడు ఏదైనా కంటెంట్ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. కానీ డ్యూ టు సమ్ రీజన్స్ నాకు బ్రేక్ కావాలి అని చెప్పి తీసుకున్న బ్రేక్ ఇది. సో ఎండ్ వరకు వీడియో చూసారు అంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ నోటిఫికేషన్స్ రావాలంటే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బాగానే చెప్పాను కదా. సో మీట్ యువర్ నెక్స్ట్ వీడియో. స్టే ట్యూన్. బాయ్. స్టే హెల్దీ అండ్ స్టే హ్యాపీ.